ఏమనుకోలే నేను ఏమనుకోలే నేను. మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా లేక ఇది మా భ్రమ చూసిదము? తప్పేం లేదేనా? తప్పేమో. డబ్బులు నీవేనా? జరిగింది నీవేనా డబ్బులు? నీవైతే చెప్పు ఇస్తా, నీవైతే చెప్పు ఇస్తా. ఏం ఇటు దొరికినా ఎవరబ్బా నేను ఈ పంచింగ్ పలక్నామాకే పంచి ఏం నీకొద్దా? ఏం నీకొద్దా? అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కాదు నీకొద్దా? కాదు నీవైతే చెప్పు, కాదు నీవైతే చెప్పు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. అనుకుంటే ఇది కావాలంటే చెప్పు, కావాలంటే చెప్పు. ఏం దాంట్లో ముమ్మట అంటే నువ్వు ఇటు తిరుగుతున్నావు కదా, అందుకు నీవేమన్నాము అని నేను డబ్బులు పెట్టించావు. ఏం డబ్బులు నువ్వు తీసుకోవా? ఏం మనం చూడలేదు, అంత నిఘా లేదు, అంత నిఘా లేదు కదా. తీసుకో, నైట్కి ఏమన్నా మంది వేసే పనికి వస్తుంది. మరి ఇంకేం చేస్తావు? ఇంకేం చేస్తావు? పెట్టుకుంటావు. అట్లే పెట్టుకొని ఏం చేస్తావు? పెట్టుకొని ఏం చేస్తావు అంటే సైకిల్ రిపేర్ చేసుకొచ్చుకుంటావు, సైకిల్ రిపేర్ చేసుకొచ్చుకుంటావు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సైకిల్ రిపేర్ చేయించుకుంటావా? టైర్ వేపించుకుంటాము. యాడేపిస్తావు? టూ టైర్ టైర్ వేపించుకున్నా టూ అవుట్ వేపించుకుంటాము, తొక్కుతా ఉంటాం. టైర్ వేపించుకున్నా టూ అవుట్ వేపించుకుంటాము, తొక్కుతా ఉంటాం. సైకిల్ తొక్కేకేనా? మరి సైకిల్ తొక్కేకైతే నీకు ఇంత అవసరం లేదులే, ఇంక నేనే పెట్టుకుంటాలే. నువ్వే బాధపడవు కదా. ఇవాళ నీవైతే తీసుకో. నేనేమంటే పెద్దను వీటి తిరుగుతున్నావు, నీకేమన్నా అంతో ఇంత ఇద్దామని నేను అనుకున్నాను. నీవు కాదంటున్నావు. నీవు కాదు ఎందుకు నీకు? అంతేలే. కొన్ని నీతో ఏమన్నా ఉంటే దీని జతకి కాదు. ఇది ఎంత ఉంటుంది చెప్పు, చెప్పునా ఎంత ఉంటుంది? ఇది అంటే ఒక 1200 ఉంటుంది. జ్యూస్ తీసుకుపోతావా? ఆమెకి మీ అత్తకి సాయంకాలం అబ్బాయిది. అవునా? నిన్ను చూస్తే బాధ అవుతుంది. కాదు, నిన్ను చూస్తే బాధ అవుతుంది. తీసుకున్నా ఫోన్ నా పాపమ్మ. నువ్వేమన్నా ఎడపడిన తప్పులు అంటే నావే అనాల నువ్వు. నువ్వేమన్నా ఎడపడిన తప్పులు ఎవరంటే నావే అనాల నువ్వు. అట్లా ఎవరన్నా కానీ ఇస్తారు. నువ్వు ఉన్న సైలెంట్గా ఉన్నావు అంటే పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. తీసుకుపోతావా జ్యూస్? జ్యూస్కిలా చెరబరా కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. ఎంతకల్లా? ఎంతకల్లా తీసుకోబో. అంటే ఏమనుకున్నా తీసుకోబో జ్యూస్. ఇంకేమన్నా ఇలా ఏమన్నా పెద్ద నోట్ ఏమన్నా నీళ్ళంటే చెప్పు. వద్దా? ఏమన్నా పెద్ద నోట్ ఏమన్నా నీళ్ళంటే చెప్పు. పట్టి ఆడన్న పోతే ఏమనుకోలే నేను ఏమను. మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా లేక ఇది మా భ్రమ చూసిదము? తప్పేం లేదేనా? తప్పేముంది? ఇంకేమైనా కావాలంటే జ్యూస్ మళ్ళీ ఆటో దానికి ఛార్జీలకి దానికి ఉంటాయి కదా ఖర్చు. పట్టి ఏం కాదులే, పెట్టుకో. ఎందుకంటే నిన్ను చూస్తే నాకు ఇదవుతుంది. తీసుకో. ఆటోల కంటే ఇప్పుడు మళ్ళీ నీకు తినేదానికి ఫుడ్కి ఫుడ్ సరిపోతుంది. వీళ్ళే భోజనం పెడతారు, భోజనం పెడతారు. మళ్ళీ నువ్వు నైట్ పోతావు కదా అదేది సైకిల్లో పోతావు, మళ్ళీ నైట్ కూడా కావాలి కదా. పట్టు ఇంకో 50 పట్టు. పట్టు ఇంకో 50 పట్టు. ఖచ్చితముగా లచ్చిందేవే. ఏమన్నా రాత్రి కోపట్టు, రాత్రి కూడా తిను, రాత్రి కూడా తిను.
లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి. సరే ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు ఖర్చులు. ఏమన్నా కానీ పొద్దున్నే ఏమన్నా బీడీ తాతావా? బీడీలో అలవాటు ఉంది. సరే పట్టు బీడీకి పట్టు. బీడీ అలవాటు ఉంది, ఒకటే ఉంది అలవాటు. ఇంకేమన్నా ఉన్నాయా? మందు తాతావా? మందు అలవాట్లేదు. మందు తాతానంటే 100 రూపాయలు ఇస్తాను. మందు తాగదంటే మానేసి ఇప్పుడు బీడీ తాతాను. బీడీ తాతానవా? అంటే మానేసి ఇప్పుడు బీడీ తాతాను. బీడీ తాతానవా? అంతే. ఇంకేమున్నాయి మందు తాగి బీడీలు తాగాలి. చెప్పు ఇంకేమున్నాయి? అంతే బీడీ మాత్రమే ఉంటుంది, పెద్ద అలవాటే ఉంటుంది. బీడీ ఒకటేనా? బీడీ ఒకటి. మందు సిగరెట్ ఏమైనా తాతానంటే చెప్పు, సిగరెట్ కూడా ఇస్తాను. లేవదు. ఏం పెట్టుకోలేదు. ఏమే కాదు, ఇప్పుడు అయినా అన్ని తీసుకున్నాడు, నువ్వు ఇట్లున్నాయంటావు కదా. పట్టు తీసుకో. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. పెయింటింగ్ కొత్త నోట్లేదు, కొత్త వచ్చినాయి. సరేలే మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇచ్చేపో. సార్లేదు వద్దు తీసుకోపో. కాదు ఇప్పుడు అన్నీ తీసుకున్నాడు. కొత్త పెయింట్ కాదు సరేలే వద్దులే, ఇవన్నీ తక్కువ వస్తాయి, నువ్వు ఇప్పించుకోపో. ఏనా అట్లుండేలే నోట్లు. ఇప్పుడు పాత నోట్లు ఉండే, కొత్త నోట్లు కూడా వస్తున్నాయి. నీకు దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పున? ఏ నోటు కనపడుతుంది కొత్త నోటు. మన ఆయన ఏమంటాడు? నాకు తెలుస్తాయి కదా. తెలిసింది ఎందుకు మాట్లాడతాడు? తెలియదంటవా? నాకు తెలిసింది నేను మాట్లాడతాను. నాకు తెలిసింది నేను మాట్లాడతాను. అన్నా నీకు భలే టాలెంట్ ఉంది నా నీకు. ఆ మంచి ఏమనుకుంటే దొంగ నోటు అనుకున్నాడు. నేను చెప్తాను పెయింటింగ్లు వచ్చిండేటి నోట్లో పాత వస్తున్నాయి, కొత్త వస్తున్నాయి అని చెప్తాను. సరేలే కానీ ఇంకేమన్నా ఉంటే చెప్పు ఖర్చులకి. అంతేలే ఖర్చు ఏముండవు. పొద్దున్నే టీ తాగే పెట్టు. మీరేనా తాత అంటాం మనం ఇక. టీ తాగుతావా? సాయంకాలం వరకే కదా పని. మా సాయంకాలం మీద తాగుతావు, కొత్త ఇది తీసుకో. సాయంకాలం కూడా తాతాను ఇక. తాగుతావు, కొత్త ఇది తీసుకో. సాయంకాలం కూడా తాత. మరి అయితే దిగిపోతా తాత అంటాను. మళ్ళీ ఇంకేం లేవు ఖర్చులు? ఏం ఖర్చులకి ఏమి ఉండవు. కొత్త సైకిల్ గాలి పెట్టించుకునే కొట్టు. సైకిల్ తీసుకోనా? నువ్వు బాగుండాలా? కష్టపడే వాళ్ళంటే నాకు భలే ఇష్టమా. కష్టపడిపోతేనే మనం కష్టపడితేనే పైకి వచ్చేది. ఇంకేమున్నాయి ఖర్చులు? ఇంకేం అంతేలే ఖర్చు. నువ్వు పెట్టుకో, నీకేమన్నా ఖర్చులకి ఏమంటాయి? చాలా చాలు. ఏమన్నా ఆన్ చేస్తావు? మనకు అలవాటు బాగు అలవాటు. ఇంకేం అలవాట్లేవా? వీడే అనే అలవాటు. చెప్పులు సరిగ్గా లేవు, చెప్పులు తెచ్చుకో. ఇంకేముందబ్బా? ఆ బెల్ట్ ఏమంతా ఇట్లుంది? బెల్ట్ ఏమి ఇట్లుంది? ఇట్లా బెల్ట్ వేసుకోకూడదు. నువ్వు ఇట్లా బెల్ట్ వేసుకోకూడదు. నీకు మంచి బెల్ట్ వేసుకోవాలి బాగా. సరిపోతుంది. బెల్ట్ బాగుంది. ప్యాంట్ మార్చినప్పుడు బెల్ట్ సెక్యూరిటీ బెల్ట్ ఉంది. సెక్యూరిటీ బెల్ట్ ఉంది, అది వేసుకుంటాను. ఇంకెందుకు మళ్ళీ ఇచ్చేయి సెక్యూరిటీ బెల్ట్ ఉంటే? ఇంకెందుకు మళ్ళీ ఇచ్చేయి సెక్యూరిటీ బెల్ట్ ఉంటే? మాట్లాడకు. ఇంకేమన్నా? ఇంకేమే అయితే టీలు కూడా ఈడే తాతావు. ఈ టీ తాగినప్పుడు ఎందుకు ఇచ్చి అన్నీ ఈడే సరిపోతాయి కదా నీకు. ఇచ్చేయి అన్నీ ఈడే సరిపోతాయి కదా నీకు. ఇచ్చేయి సరిపోతాయి, బీడీలు సరిపోతాయి. అవి ఎందుకు లేదు డబ్బులు ఇచ్చి? వీడియోలు ఎందుకు మన వీడియోలు అట్లాంటివా? మరి ఏముండే ఇప్పుడు పరిచయం చేసుకుంటాడు. పరిచయం చేసుకుంటున్నా, ఏం లేదు అందుకే ఇప్పించుకుంటున్నా. అన్నకి మందుకు తక్కువ ఉంది. ఏనా తావు ఖర్చులకి ఏమన్నా కానీ సిగరెట్లకి నీ జోలేం ఇవి వద్దులే. ఇవి తీసుకొని పెద్ద వేరే నోటి ఇవి తీసుకో. నువ్వే తీసుకొని. నువ్వు డౌట్ ఇవ్వలేదా? 100 రూపాయలు నేను 100 రూపాయలు తీసుకో. ఎంత ఉంది అంత ఇవ్వడం. కొన్ని 50 రూపాయలు అన్నా ఏముండే ఉంటాయి నాన్న. 50 రూపాయలే కదా, ఎంత ఉంటే అంతే. ఇంకా ఉంటాయి మన అంతే ఉండేది. 10 కూడా లేదు. తీనా ఉంటేను లోపల ఉంటుంది. లే ఉంటే యాడ్నీట్ వస్తాయి. ఇవన్నీ కొత్త నోట్లు పెట్టినావు. మనకి యాడ్నీట్ వస్తాయి. సరేలే కానీ తీసుకోవాలా వద్ద ఇది ఇంకా ఉంటాయి. ఏడని మన దగ్గర అన్నీ అట్లా తీస్తున్నాం బయటికి. కావాలా అది? కావాలా ఇంకోటి ఏమన్నా ఇలా జ్యూస్ తీసుకోవాలి. దూదే జ్యూస్కి సరిపోతుందా?
మెత్తక ఇంకేం లేవు తమ్ముడు, మెత్తక ఇంకేం లేవు తమ్ముడు. చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండు గీస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు. అందుకే లక్ష్మీదేవి రానేకుండా ఆంజనేయ స్వామి తోగట్టాడు. ఆ? సరేలే మళ్ళీ పేజనా ఇది జస్ట్ కామెడీ. అదో అడుంది కెమెరా. హాయ్ చెప్పు, చెయ్యొప్పు అట్లా కాలుపు పైకెత్తు కాలు, రెండు కాళ్ళు ఎత్తు ఊపట్లా.